చింతపల్లి కేబీహెచ్పీ కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సింగరెడ్డి, హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 6 పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నెంబర్ 1 మెజారిటీలో ఉందని తెలిపారు. అందరి దగ్గర నుండి ప్రజా పథకాలు దరఖాస్తులను తీసుకుంటామన్నారు. ఇక బడుగుల పేదల కోసం దోపిడీ లేనటువంటి, కబ్జాలు లేని ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేస్తామన్నారు. భారతీయ రాష్ట్ర సమితి నుంచి కూడా ఈరోజు చాలా మంది సభ్యులు జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. రేపటి నుంచి ప్రజాపాలన సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్యారెంటీని అమలు పరిచే భాగంగా రేపు అందరి దగ్గర నుంచి మేము దరఖాస్తులు ఆహ్వానించాం. ఏ పథకం కావాలన్నా మీరందరూ దగ్గరుండి మీ డివిజన్లో, మీ సెంటర్లో పేదలకి పక్క నుండి పేదల సహకారంతో వచ్చినటువంటి అధికారాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం తప్పకుండా సేవలు చేస్తూనే మళ్ళీ ఒక పక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా, ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. అందుకనే దోపిడీ లేనటువంటి ఈ ప్రభుత్వం, అదేవిధంగా కబ్జాలు లేనటువంటి ప్రభుత్వం, అవినీతి లేనటువంటి ప్రభుత్వం, అహంకారం లేనటువంటి ప్రభుత్వం, అందరినీ హక్కును చేర్చుకునేటటువంటి ప్రభుత్వాన్ని మీకు అప్పచెపుతామని చెప్పి తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలకు అందరికీ మేము హామీ ఇస్తూ, అదే పద్ధతిలో మా నాయకులు నిజాయితీతోటి, నిబద్ధతతోటి మీకు సేవ చేసేటటువంటి సేవకులుగా ఈ పార్టీని అభివృద్ధి చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించడం కోసం అహర్నిశం కష్టపడ్డటువంటి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.